తెలంగాణ భవన్లో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఆయన తన పేరు మీద ఉన్న రాశిఫలం ఆసక్తిగా విన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని, ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఎలాంటి మత కల్లోలాలు లేకుండా రాష్ట్రం, దేశం శాంతియుతంగా ఉండాలని కోరుకున్నారు. కాగా ఈ ఏడాది కేటీఆర్ కి పంచాంగంలో అంతా సానుకూలంగానే ఉన్నట్టు పండితులు తెలిపారు. నోటి మాట వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని, మృదువుగా మాట్లాడి మాట అదుపులో ఉంచుకోవాలని సూచించారు. పార్టీలో ప్రజల్లో కేటీఆర్ పట్ల అభిమానం మరింత పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో సత్ఫలితాలు వస్తాయని పండితులు చెప్పారు. సంవత్సరానికి పేరు క్రోధినామ సంవత్సరం. క్రోధం అస్యాస్తితి క్రోధి. ఏ సంవత్సరానికి కోపం ఉంటుందో దాని పేరు క్రోధి అన్నారు. పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ధాతువులు యొక్క ధరలు కూడా చాలా లాభసాటిగా నడిచేటటువంటి అవకాశం ప్రభావాన్ని దూరం చేసుకోవడం కోసం శూలిని దుర్గా ఇత్యాది దుర్గా ఆరాధనలు చేయడం వల్ల తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాందదు. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం.